తనపై జరిగిన దాడిపై పిఠాపురం ఎస్పీ సతీష్ కుమార్ ను మాజీ ఎమ్మెల్యే వర్మ కలిశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో తనపై నిన్న రాత్రి దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడిన వారిలో జన సైనికులు కూడా ఉన్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటి వరకు పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ను వర్మ కలిశారు. నిందితులపై చర్య తీసుకోవాలని కోరారు. దాడికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి నందిని అందిస్తారు. రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి, కౌంటింగ్ కూడా పూర్తయింది. కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ నేతలపైన, వారి కార్యకర్తలపైన, పార్టీ కార్యాలయాలపైన టీడీపీ శ్రేణులు కూడా దాడులు చేయడం కూడా చూసాం. అయితే టీడీపీ శ్రేణులు వైసీపీ వారి మీద దాడులు చేశారు. కానీ ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఏంటంటే, పిఠాపురంలోని టీడీపీ ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో వర్మ, అలాగే పవన్ కళ్యాణ్ గెలుపుకు తన భుజాలపై వేసుకొని పవన్ కళ్యాణ్ దగ్గరుంచి భారీ మెజారిటీతో గెలిపించిన వర్మపై జనసేన నాయకులు గత రాత్రి దాడికైతే పాల్పడ్డారు. అయితే ఇప్పుడు ఈ దాడి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారిందని చెప్పాలి. దీనిపై మరి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరి ఏ విధంగా స్పందిస్తారో కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ముందు నుంచి కూడా ఏదైతే ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా, కూటమి ఎంపీ అభ్యర్థిగా గెలుపొందిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్థానికేతుడు. యాక్చువల్లీ ఆయనది కడియం. అక్కడి నుంచి ఆయన రాజమండ్రి జనసేన ఇన్ఛార్జ్ గా ఇచ్చారు. ఇన్ఛార్జ్ ఇచ్చిన నుంచి కూడా ఆయనకి అక్కడ ఒక వ్యతిరేకత కూడా ఏర్పడింది. మాకి ఈయన వద్దని ముందు నుంచి కూడా వాళ్ళు అక్కడ జన సైనికులు ఫైట్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే మళ్ళీ కాకినాడకు పంపించారు. కాకినాడలో ఆయన ఎంపీగా పోటీలో నిలబడి గెలుపొందారు. అయితే ఏదైతే కూడా ముందు నుంచి కూడా అక్కడ ఉన్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కావచ్చు, వర్మ కూడా ముందు నుంచి పడడం లేదు. ఎందుకంటే వర్మకి తెలియకుండానే టీడీపీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలను తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అయితే జనసేనలోకి నేరుగా మంగళగిరి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పార్టీలో కూడా చేరారు. అయితే వీరంతా కూడా నిన్న రాత్రి ఏదైతే గొల్లప్రోల్ దగ్గర వన్నేపూడి గ్రామానికి సంబంధించి వర్మ అయితే నిన్న రాత్రి ఒక ఇంట్లో పార్టీ ఒక ఫంక్షన్ కి అయితే వెళ్లారు. ఆ ఫంక్షన్ దగ్గర ఇంకా వెళ్ళక ముందే దారిలోనే జనసేన నాయకులంతా కూడా వర్మ పైనకైతే దాడికి పాల్పడిన ఘటన అయితే మనం చూసాము. వెంటనే గొల్లపురం పోలీస్ స్టేషన్ కి వర్మ వాళ్ళ అనుచరులంతా కూడా 2 గంటల వరకు కూడా అక్కడ ధర్నాలు చేశారు, నిరసన చేశారు. ఎక్కడ కూడా పోలీసులు కూడా పట్టించుకోలేని పరిస్థితి అయితే ఉంది. గతంలో మనం చూసుకున్నట్లయితే ఇదే ఉదయ్ శ్రీనివాస్ అనుచరులతో ఆయన ఒక కత్తి డ్రామా ఆడి ఇది వర్మనే చేయించారని చెప్పి ఆయన ఒక వీడియో కూడా తీయించుకొని ఆ వీడియోని మంగళగిరిలో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా చూపించిన పరిస్థితి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఆ వీడియో చూసిన కూడా ఎక్కడ కూడా నమ్మలేదు. ఎందుకంటే వర్మ అలాంటి వారు కాదని కొట్టిపాడేశారు. కానీ ఇప్పుడు వర్మపై నేరుగా జన సైనికులే మరి ఏదైతే దాడి చేశారో మరి ఈ దాడికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు గెలిచిన నేతలు ఎవరైతే ఉన్నారో, మరోపక్క కేబినెట్ కూడా ఏర్పాటు కాలేదు. ఇప్పుడే గెలిచిన నేతలు ఈ విధంగా కూటమిలో ఉన్న మరొకరు దాడులు చేసుకోవడం మరి చూస్తుంటే ఒక పక్క రాష్ట్రంలో చాలా మంది గుసగుసలు అడుగుతున్నారు. ఇప్పుడే కూటమిలో వీరి పడడం లేదు. రేపొద్దున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విధంగా చూస్తారు, ప్రజల్ని పట్టించుకుంటారా లేదా అనే ఆలోచన కూడా ఉంది. మరోపక్క తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో కూటమి ఎంపీ అభ్యర్థి, అతని మీద ముందు నుంచి కూడా ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అతను టీ టైం అధినేత, టీ టైం స్థాపించిన తర్వాత కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. అయితే దానికి సంబంధించిన డబ్బులు కూడా చెల్లించలేదు. అతను స్థానికేతుడు, ప్రజల్లో తిరగలేదు. ప్రజల్లో తిరగకుండానే పవన్ కళ్యాణ్ ఆయనకి ఎంపీ ఇవ్వడము, ఏదైతే కాకినాడ రూరల్లో పిఠాపురంలో భారీ మెజారిటీ రావడం ఆయనకి ప్లస్ అయింది. ఈజీగా ఎంపీ అయిపోయారు తప్ప ప్రజల్ని అతను చూస్తాడా, ప్రజల బాధలు తెలుసా అనే క్వశ్చన్ కూడా ప్రజల మనసులో కూడా వెళ్లాడుతున్న ఒక ప్రశ్నగా కూడా మారింది. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే నిన్న రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటికే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటికైతే, వర్మ కాకినాడ రూరల్ సర్పవరంలో ఉంటారు. ఆయన ఇంటికైతే పొద్దు నుంచి కూడా ఆయన కార్యకర్తలు, అనుచరులు అంతా కూడా వస్తున్నారు వర్మకి ఏమైందని. కానీ వర్మ గారికి ఏం కాలేదు. కానీ ఆయన కారు మొత్తం పూర్తిగా ధ్వంసమైంది. ఏదైతే ఇటుక బడ్లుతో పాటు ఏదైతే ఈ సీసా పెంకులతో దాడి చేశారు, ఇప్పటికి కూడా కారులో ఆనమాలు కూడా ఉన్నాయి. అయితే వర్మ మాత్రము పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తే ఒక ఎస్ఐ కదా కానిస్టేబుల్ కూడా పట్టించుకోలేదు. ఖచ్చితంగా దీనిపై యాక్షన్ తీసుకోకపోతే పిఠాపురం అంతా కూడా టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తారని వర్మ కూడా హెచ్చరించిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ను కూడా వర్మ కలిశారు. అయితే గతంలో కూడా
ఏదైతే పవన్ కళ్యాణ్ మేనల్లుడు ప్రచారానికి వచ్చినప్పుడు అతనిపై కూడా దాడి జరిగినప్పుడు ఎవరు పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడైనా పట్టించుకోకపోతే మాత్రము దీనిపై చాలా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని వర్మ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఏది ఏమైనా ఈ రోజు జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఏదైతే పిఠాపురంలో భుజస్కంధాల మీద బాధ్యత వేసుకొని పవన్ కళ్యాణ్ ని గెలిపించిన వర్మని మరి ఈ విషయంలో కేవలం తంగిళ్ల అనుచరులు, తంగిళ్లే దగ్గరుండి ఎంపీ ఎవరైతే ఉన్నారో తంగిళ్ల ఉదయ్ శ్రీనివాసే ఈ దాడి చేయించారని వర్మే స్వయంగా చెప్తున్నారు. సో దీని మీద మరి ఇద్దరు నాయకుల్ని పిలిచి మరి పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడతారు, దీనిపై ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.